ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళ్ మన ఫోన్లోనే ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియో అండి. సింపుల్గా ఈజీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే ఈజీగా అర్థమవుతుంది వీడియో అనేది. అలాగే మన ఫోన్లోనే ఎలాగ ఫ్రీగా చేసుకోవాలో చూపిస్తానండి. ఎట్లాంటి మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను చెప్పేదైతే నేనైతే ఇన్షాట్లో పిక్సెల్ యాప్లో అయితే ఎడిట్ చేసుకుంటానండి నా థంబ్నెయిల్స్ని. మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఇన్షాట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలాగైతే వస్తుంది. న్యూ పైన క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీలో ఫొటోస్ అన్ని మనకైతే చూపిస్తుందండి. ఈ యాప్లో మన గ్యాలరీలో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ అయితే మనకి ఈజీగా చూపిస్తుందండి. ఇట్లయితే మీకైతే ఇప్పుడు నేను నా ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఫొటోస్లో నేను సెర్చ్ చేసుకుంటున్నాను నాకు ఏ ఫోటో కావాలో అనేది. ఇలా ఫొటోస్ మనం చూస్ చేసుకున్న తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇక్కడైతే ఫొటోస్ అన్నీ ఉంటాయండి మన గ్యాలరీలో. ఎన్ని ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి మనకు. ఇక్కడైతే నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ తీసేయడానికి కింద కటౌట్ వస్తుందండి. ఆ కటౌట్ మీద ప్రెస్ చేస్తే రైట్ మార్క్ నొక్కేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుందండి. ఇక్కడైతే ఇలా వస్తుందండి లాస్ట్కి. తర్వాత మనకైతే ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలండి. అది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుందండి ఫోటో అనేది. ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మళ్ళీ ఇంకో ఫోటోని అయితే తీసుకుంటున్నానండి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయడానికి. నా గ్యాలరీలో అయితే నేను ఫోటోను వెతుక్కుంటున్నాను ఏ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలో అనేసి. ఇక్కడ నేను ఫోటో తీసుకున్నాను చూడండి. ఈ విధంగా మా ఫ్యామిలీ ఫోటో అయితే నేను తీసుకున్నానండి. కింద చూడండి స్క్రోల్ అవుతున్నాయి. కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకైతే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా రిమూవ్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి ఫోటో అయితే కరెక్ట్గా రాలేదండి, పర్ఫెక్ట్గా. సో ఇట్లాంటి ఫోటో అయితే మనం థంబ్నెయిల్కి యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. ఎందుకంటే క్లారిటీగా ఉండదు కాబట్టి పిక్. ఆ ఫోటో అలా వచ్చింది కాబట్టి మీకోసం అయితే నేను ఇంకో ఫోటో చూపిస్తున్నానండి. అంటే కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుందండి. సో మనం ముందే ఫొటోస్ తీసుకునే ముందు మంచిగా తీసుకోవాలండి. ఫొటోస్ తీసుకున్న తర్వాత మనం దాన్ని ఇలా చేసినట్టు అట్లా వస్తే మాత్రం థంబ్నెయిల్కి అస్సలు యూజ్ చేయొద్దండి ఫొటోస్ని. ఇక్కడ చూడండి అయితే ఇంకో ఫోటో తీసుకున్నాను. దీనికి కూడా అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసానండి. లాస్ట్లో అయితే ఇలా వచ్చిందండి పిక్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలండి. ఎక్స్పోర్ట్ చేసి గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది వీడియో. ఇక్కడైతే పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేశానండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగా ఉంటుంది. ఇక్కడ వస్తున్నాయి చూడండి, ఇమేజ్ సైజ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. కస్టమ్ అని వస్తుంది. కస్టమ్ తర్వాత థంబ్నెయిల్ యూట్యూబ్ థంబ్నెయిల్ వస్తుందండి. దానిపైన క్లిక్ చేయాలండి. మనకైతే ఇలా వస్తుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ప్లస్ సింబల్ ఉంటుందండి. దానిపై క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి కొన్ని. అక్కడ షేప్స్ అనేది మనం క్లిక్ చేయాలి. షేప్స్ అంటే మనం యూట్యూబ్కి సంబంధించిన దానికి షేప్ అవుట్ ఇచ్చుకోవడం అండి. ఇది ఇలాగైతే షేప్ ఇచ్చేసుకోవాలి మనం వైట్ కలర్లో. దీన్ని కూడా పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలండి. ఎక్కువ తక్కువ హెడ్జెస్ ఎటు కదలకుండా చూసుకోవాలండి. అలా ఇక్కడైతే నేను చూసుకున్నాను చూడండి. వీటికి కూడా అయితే కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చండి. ఆ థంబ్నెయిల్కి అయితే ఇక్కడ నేనైతే గ్రానైట్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. కావాలనుకుంటే థిక్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కలర్ అనేది అటు ఇటు కదలకుండా అయితే దీనికి లాక్ వేసుకోవాలండి. మనము పైన రైట్ సైడ్లో 3 డాట్స్ కింద లేయర్ లాగా ఉంటుందండి సింబల్. వాళ్ళ సింబల్ పైన అయితే మనం క్లిక్ చేస్తే లాక్ అని వస్తుందండి. లాక్ సింబల్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అయితే లాక్ అయిపోతుందండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంది కదండి, అక్కడైతే మనం ప్రెస్ చేస్తే టెక్స్ట్ అని వస్తుంది. న్యూ టెక్స్ట్ అని వస్తుందండి. దానిపై డబల్ ట్యాప్ చేస్తేనైతే ఇలాగా వస్తుందండి. దీన్ని మనం రాయాలనుకున్న దాన్ని అయితే దీన్ని ఇక్కడ రిమూవ్ చేసేసుకొని మనం థంబ్నెయిల్కి ఏం రాయాలనుకుంటున్నామో అదైతే రాయాలండి. అలా మనం రాసుకోవాలి యూట్యూబ్ థంబ్నెయిల్కి అయితే. ఇక్కడైతే నేను మా బాబు బారసాల అని రాస్తున్నానండి. మనం కావాలంటే తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని అయితే స్క్రీన్ పైకి తీసుకొస్తున్నానండి నేను థంబ్నెయిల్కి. దీన్ని మనం కిందికి లాగితే పెద్దగా వస్తుందండి, పైకంటే మాత్రం చిన్నగా అవుతుందండి. ఇప్పుడు వీటిని కూడా అటు ఇటు కదపకుండా అయితే మనం లాక్ వేసుకోవాలండి. ఇక్కడ దీనికైతే నేను కలర్ ఇచ్చుకుంటున్నాను చూడండి. కింద ఏ ఉంది కదండి, దానిపై క్లిక్ చేసేది ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఏబీ ఫంట్ తీసుకోవాలి. మనం ఫండ్స్ అనేవి ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడైతే ముందే చేసి పెట్టుకున్నాను.
ఇక్కడ రాబద్దులు అనే ఫంట్ అయితే యూజ్ చేస్తున్నానండి దీనికోసము. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ వర్డ్స్ని అయితే. తర్వాత దీనికైతే నేను స్ట్రోక్ ఉంటుందండి, స్ట్రోక్ షాడో ఇట్లా ఉంటాయండి. మనం ఏ విధంగా రాసుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు దీనికైతే నేను కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఇష్టమైన కలర్, మనకి ఏది నచ్చితే ఆ కలర్ అయితే దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకున్నానండి. అలాగే మన వర్డ్స్ అనేవి అట్రాక్టివ్గా ఉండడానికి అయితే నేను స్ట్రోక్ అనేది ఆప్షన్ తీసుకున్నానండి. లాస్ట్కి అయితే ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు అటు ఇటు కదలకుండా అయితే చెప్పాను కదండి లాక్ వేసుకోవచ్చు అని. ఇక్కడ లాక్ సింబల్ పైన మనం ప్రెస్ చేస్తే అయితే దానికి లాక్ పడిపోతుందండి ఆటోమేటిక్గా. అదే మళ్ళీ లేయర్ పైన నొక్కేస్తే బ్యాక్ వచ్చేస్తుందండి మనకైతే. సేమ్ అలాగండి టెక్స్ట్ ఇంకొంచెం ఇచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే న్యూ టెక్స్ట్ అని వస్తుంది. డబుల్ ట్యాప్ చేస్తే ఇలాగైతే వస్తుందండి. నేనైతే ఇంట్లోనే సింపుల్గానైతే టైప్ చేసుకుంటున్నానండి. మనం ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు అండి లెటర్స్ని. నేను తెలుగులోకి కన్వర్ట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా తెలుగులో నాకు రాయాలని కాబట్టి నేను తెలుగు తీసుకున్నానండి. దీన్ని కూడా ఇలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి మనము. పెద్దగా అంటే మరీ పెద్దగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చిన్నగా అంటే చిన్నగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనకి ఏ విధంగా నచ్చితే దాన్ని ఆ విధంగా మనమైతే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకు ఉంటుందండి ఈ ఆప్షన్లో. సో ఇట్లయితే ఇప్పుడు నేను చేసుకుంటున్నానండి. దీనికి కూడా ఇక్కడైతే నేను ఏబీ ఫంట్ అనేది తీసుకుంటున్నానండి. ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి కదండి, ఆ ఫండ్స్లో నేనైతే దీనికి గిడుగు అనే ఫంట్ అయితే ఉపయోగించుకున్నానండి. నాకు నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే మీరు కూడా అదే ఫంట్ తీసుకోవచ్చండి. ఈ ఫండ్స్ మీకు ఎలా తీసుకోవాలో కావాలంటే చెప్పండి, అది కూడా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు దీనికి కూడా అయితే కలర్ యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ దీని కలర్స్ యాడ్ చేసుకుంటూ మనకి ఇష్టం వచ్చిన విధంగా ఎలా అయితే బాగుంటుందో అలాగైతే మనం సెట్ చేసుకోవచ్చండి. ఆప్షన్స్ ఈజీగా ఉంటుందండి. ఇందులో అయితే మనకు ఈజీగా అర్థమవుతుంది, ఇట్లాంటి గజిబిజి అనేది లేకుండా. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, అడ్జస్ట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి మనము. ఇప్పుడు దీనికి కూడా అయితే నేను లాక్ వేసుకుంటున్నానండి. అటు ఇటు కదలకుండా అండి. అలాగ చేసుకున్నట్లయితే మనకు నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుందండి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఫొటోస్ ఉన్నాయి కదండి, ఆ ఫొటోస్ అయితే మనం స్క్రీన్ పైన అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని పిక్ని కూడా అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఒకదాన్ని. ఇక్కడ మనకు గ్యాలరీలో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ చూపిస్తుందండి. ఇందులో అయితే మనం ఇట్లాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అయితే అవసరం ఉండదండి. ఇక్కడైతే నేను వేరే ఫోటోని కూడా తీసుకుంటున్నాను, నాకు నచ్చిన ఫోటోని. ఈ విధంగా అయితే మన గ్యాలరీ మొత్తం చూపిస్తుందండి ఈ ఆప్షన్లో. ఇక్కడ నేను మా ఫ్యామిలీ పిక్ అనేది తీసుకుంటున్నానండి ఈ విధంగా. ఇక్కడ మనం ఫోటోని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి, క్రాప్ అనేది చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికైతే నేను థంబ్నెయిల్కి అయితే యాడ్ చేస్తున్నానండి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడే పేస్ట్ చేసుకోవచ్చు ఇలా ఫోటోని అనేది. చిన్నగా అంటే చిన్నగా కూడా చేసుకోవచ్చండి, మరి పెద్దగా అంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చండి థంబ్నెయిల్కి. ఇక్కడైతే నేను ఫోటో కూడా లాక్ వేసుకుంటున్నానండి, ఫోటో అనేది అటు ఇటు కదలకుండా ఒకే దగ్గర ఉండడానికి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇంకో ఫోటోని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా 2 ఫోటోస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటానండి. మనకైతే థంబ్నెయిల్ అనేది ఇలా ఈజీగా ఉంటుందండి, చాలా నీట్గా వస్తుంది. మనం ఇప్పుడైతే గ్యాలరీలో ఫోటోని తీసుకుంటున్నాను చూడండి. నేనైతే ఈ ఫోటోని తీసుకుంటున్నాను, దీన్ని కూడా క్రాప్ చేసుకుంటున్నానండి నేను. దీన్ని కూడా ఇట్లా చేసుకోవచ్చండి. మనము మనం ఇష్టమైన అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చండి థంబ్నెయిల్కి. కానీ మనకు నీట్గా ఉండాలంటే 1, 2, 3 ఉంటేనే బాగుంటుందండి చూడనీకైతే. ఎక్కువగా పెట్టినట్లయితే థంబ్నెయిల్ అనేది చూడనీకైతే నీట్గా ఉండదండి. ఇక్కడ చూడండి, నేనైతే ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను చిన్నగా పెద్దగా అనుకుంటూ. ఇట్లా మనం చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు అండి, మనకి ఎలా కావాలంటే అలాగా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి. కిందికి లాగాలండి, కిందికి లాగినైతే పెద్దగా అవుతుంది, పైకి అంటే మాత్రం ఫోటో అనేది చిన్నగా వస్తుందండి. ఇక్కడ నేను ఇంకో ఫోటోని కూడా తీసుకుంటున్నానండి. మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని ఇలా క్రాప్ చేసుకోవచ్చండి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పిక్చర్ని అయితే. ఇలా నీట్గా ఉంటుందండి, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోటో అయితే. ఇప్పుడు ఈ ఫోటోని కూడా నేను థంబ్నెయిల్కి యూజ్ చేస్తున్నానండి. ఇలాగా చూడండి, అక్కడైతే పైకి అంటే ఫోటో అనేది చిన్నగా వస్తుంది, కిందికి అంటే మాత్రం ఫోటో అనేది పెద్దగా వస్తుందండి. సో అట్లా వస్తుంది ఫొటోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి.
ఇట్లనే చెప్పిన విధంగా చేయండి. థంబ్నెయిల్ అనేది మనకైతే ఒక్క వీడియోతోనే అర్థమైపోతుందండి. సింపుల్గా ఈజీగా ఉంటుంది. మనం యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేస్తే మాత్రం దానికి ఖచ్చితంగా థంబ్నెయిల్ అనేది నీట్గా ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు కదండి. అందుకే థంబ్నెయిల్ మాత్రం చాలా నీట్గా ఎడిట్ చేసుకోవాలండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇక్కడైతే నేను మీకు మరొక ఫోటో కూడా చేసి చూపిస్తున్నానండి, అది ఎలా చేసుకోవాలో. నేనైతే 4 ఫొటోస్ చూపించానండి, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈ విధంగా అయితే చేయండి, ఈజీగా ఉంటుంది. మనం థంబ్నెయిల్కి ఎన్ని పైన రాస్తామో అన్నిటికీ లాగేసుకుంటేనే అటు ఇటు కదలకుండా ఉంటాయండి. మనం థంబ్నెయిల్ చేసుకున్నప్పుడు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. తర్వాత ఫోటోని ఎక్స్పెక్ట్ చేయాలండి, ఫోటో అయితే మన గ్యాలరీకి వచ్చేస్తుంది. మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్లో తెలియజేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.